14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధించింది గురుమూర్తికి. చెర్లపల్లి జైలుకు గురుమూర్తిని తరలించడం జరిగింది. తనకు లాయర్లు వద్దు, బెయిల్ వద్దంటూ గురుమూర్తి కామెంట్స్ చేశాడు. జనవరి 16న భార్య మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు గురుమూర్తి. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చి పొడి చేసి చెరువులో పాడేశాడు గురుమూర్తి. దీంతో ఈ హత్యోదంతం ఒక్కసారిగా సంచలనంగా మారింది. నిందితుడు గురుమూర్తిని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఆ దుర్మార్గానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లు చెబుతున్న సందర్భంలో పోలీసులు కూడా షాక్ గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. తమ 30 ఏళ్ల కెరియర్లో ఇటువంటి హత్యోదంతాన్ని చూడలేదంటూ పోలీసు ఉన్నతాధికారులు సైతం మాట్లాడిన సందర్భం. గురుమూర్తితో సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళుతున్న సందర్భంలో పోలీసులతో జరిగిన సంభాషణ కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్ని వివరిస్తున్న సందర్భంలో కూడా ఒళ్ళు గగురు పొడిచే ఘటన అది. మీర్పేట్ హత్య కేసుకు సంబంధించి గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఫిబ్రవరి 11 వరకు రిమాండ్ విధించింది.